దిస్ ఈజ్ దిలీప్ ముర్గన్. వెల్కమ్ టు TEDMED TECH. ఫ్రెండ్స్, ఈరోజు నా బర్త్డే అండ్ సెప్టెంబర్ 4 అందరూ కూడా చాలామంది విషెస్ అయితే చెప్పారు. సో అందరికీ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇప్పుడు నేను మీకు ఒక ఛాలెంజ్ విసబోతున్నాను. ఒకటి, నేనైతే 3 మొక్కలు ఇక్కడ నాటని చూశారు కదా. సో ఇది ఒక గ్రీన్ ఛాలెంజ్. ఓకే, ఇది నా బర్త్డే రోజు. సో మీ బర్త్డే కూడా మీరు ఎలానే ఛాలెంజ్ చేస్తారనుకుంటున్నాను. కానీ బర్త్డే వరకు కాకుండా వీలైనంత వరకు కూడా మీరు ఈరోజు లేదా రేపు చేసి వాట్సాప్లో కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా మీరు నా కోసం అయితే మీరు ఫొటోస్ అయితే పంపించవచ్చు. మీరు కానీ గ్రీన్ ఛాలెంజ్ని కానీ ఒప్పుకున్నట్లయితే. ఓకే, సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ చూసుకున్నట్లయితే రామ తులసిని వేసాను. ఓకే, ఫస్ట్ రామ తులసి ఇది రామ తులసిని వేసాను. ఈ పక్కనే సీతాఫలం చెట్టు అయితే వేసాను. ఇద్దరిని అందుకే పక్కన పెట్టాను. అండ్ ఇది వచ్చేసరికి ఆవదం చెట్టు. ఓకే, ఇది ఆవదం చెట్టు దేనికి అని అంటే మనకి నవంబర్లో రాబోతుంది దీపావళి. అప్పుడు ఖచ్చితంగా అవి అయితే మనం కాలుస్తాం. అందుకని నేను ఖచ్చితంగా నా పెరట్లో ఉండాలని చెప్పి నేనైతే యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను ముగ్గురికి ఈ ఛాలెంజ్ విసరబోతున్నాను. అంటే ముగ్గురు డిఫరెంట్ వ్యక్తులకి ముగ్గురికి కూడా ఛాలెంజ్ అయితే ఇస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఫ్యామిలీ విషయంకి వస్తే, ఫస్ట్ కామ్లీ నీకు బావగారికి ఇద్దరికి కూడా ఛాలెంజ్ అయితే విసురుతున్నాను. మీరు ఎంతమంది, రేపే నీ బర్త్డే నాకు తెలుసు. సో అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. అండ్ రేపు మీరు ఎంతమంది, మీరిద్దరు కలిపి ఎన్ని చెట్లు అయితే నాటుతారో నేనైతే చూస్తాను. అండ్ సెకండ్ వచ్చేసరికి మనీషా, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి రమ. ఈ ముగ్గురు సిస్టర్సే నాకు. వీళ్ళు ముగ్గురులో ఎంతమంది నా ఛాలెంజ్ని స్వీకరించి రేపటిలోగా వీడియో అయితే నేను ఇప్పుడు పోస్ట్ చేస్తాను. రేపటిలోగా ఎవరైతే నాకు వాట్సాప్ గ్రూప్లో ఆ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడతారో ఐ విల్ డెఫినెట్లీ అప్రిషియేట్ ఫర్ దట్. అండ్ తర్వాత ఫ్రెండ్స్ వరకు వచ్చేసరికి ఫస్ట్ శ్రావ్య, నీకే నేను ఛాలెంజ్ అయితే ఇస్తున్నాను. ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తాను అనుకుంటున్నాను. అండ్ సెకండ్ హైందవి నీకు. అండ్ థర్డ్ వచ్చేసరికి అజయ్, అదే మీరు ఛాలెంజ్ తీసుకుంటారనుకుంటున్నాను. అండ్ థర్డ్ వన్ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎవరు అంటే నా సబ్స్క్రైబర్స్. వీళ్ళే లాస్ట్ చెప్పడానికి కారణం ఏంటంటే వీళ్ళందరూ ఖచ్చితంగా ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. మీరు చేసిన ఈ ఛాలెంజ్ స్వీకరించి చేసినట్లయితే, ఈ గ్రీన్ ఛాలెంజ్ కానీ మీరు స్వీకరిస్తే వెంటనే మీరు కూడా ఇన్ని 3 మొక్కలకి తగ్గకుండా ఎన్నైతే అన్ని వీలైతే అన్నీ చేసి నాకు పిక్స్ పంపిస్తారనుకున్నాను. సో నా బర్త్డేకి మీరు ఇచ్చే అతిపెద్ద గిఫ్ట్ అదే నేను భావిస్తాను. ఎవరైతే నాకు ఇంతవరకు కూడా సపోర్ట్ చేశారో థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ వీడియోస్ కూడా ఇక మీద వస్తూ ఉంటాయండి. ఒక 2 months వరకు కూడా వీడియోస్ ఏమి డ్రాప్ అవ్వకుండా వస్తాయి. కాకపోతే అవి ఎప్పుడో నేను రికార్డ్ చేసి పెట్టినవే. మీరేం బాధపడకండి. గుడ్ బై అని చెప్పాల్సిన అవసరం లేదు. 1 lakh సబ్స్క్రైబర్స్ కానీ వస్తే ఖచ్చితంగా మళ్ళీ మనం అందరం మీట్ అవుతాం. అండ్ మళ్ళీ నేను వీడియోస్ అయితే ప్రొడ్యూస్ చేస్తాను. అదంతా మీ చేతుల్లోనే ఉంది. ఈ ఛాలెంజ్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకైతే ఖచ్చితంగా నేనైతే పేటీఎం క్యాష్ అయితే నేను ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. అది ఎంత అనేది చెప్పను, కానీ పేటీఎం క్యాష్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఇంక్లూడింగ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ నా సబ్స్క్రైబర్స్. మరీ ఎక్కువ మంది చేస్తే నేను అంత ఇవ్వలేకపోవచ్చు, కానీ ఎంతో కొంత అయితే నేను మీకు పేటీఎం క్యాష్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైతే ఫస్ట్ మీరు ఈ గ్రీన్ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి ఫస్ట్ ఎంతమంది అయితే నేను ఒక బడ్జెట్ పెట్టుకుంటాను కదా, ఆ బడ్జెట్లో వరకు ఎంతమంది అయితే వస్తారో వాళ్ళందరికీ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. సో మీరే ఫస్ట్ ఉంటారు అనుకుంటున్నాను సబ్స్క్రైబర్స్. రాని వాళ్ళు ఏం ఫీల్ అవ్వద్దు. ఇది ఒక జస్ట్ ఛాలెంజ్ మీకోసం, ఎంకరేజ్మెంట్ కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. నేనేమి వేల లక్షల రూపాయలు ఇచ్చడం లేదు దానికోసం మీరు ఆశించడానికి. ఓకే, మీలో కూడా ఒక స్పిరిట్ ఉంది. అండ్ నా సబ్స్క్రైబర్స్ చాలా మంచి వాళ్ళనే నేను భావించే, అందుకే నేను ఈ ఛాలెంజ్ ఇవ్వడం జరిగింది. లేకపోతే నేనైతే ఇచ్చేవాడిని కాదు. దిస్ ఈజ్ దిలీప్ ముర్గన్. ఆల్వేస్ కీప్ స్మైలింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్.